తెలుగునాట తేజస్విగా మెరిసే సూర్యుడి కాంతిలో వరంగల్ జిల్లాలో 8 ఏళ్ల అర్జున్ పాకశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఒక ఆందోళనకరమైన దృశ్యం కనిపించింది. ఒక చిన్న చిలుక ఆకలితో, దాహంతో బిక్కుబిక్కుమంటూ నీటికోసం తిప్పలు పడుతోంది. అతని మనసులో ఉదయించిన దయతో దగ్గరలో ఉన్న ఒక పగిలిపోయిన మట్టికుండను తీసుకుని అందులో నీరుపోసి భూమిపై ఉంచాడు. ఆ చిన్న పక్షి హర్షభరితంగా నీళ్లు తాగే తన రెక్కలు రెపరెపలాడిస్తూ ఆనందంగా ఎగిరిపోయింది. తన పాకశాల రోజు ఎంతో సంతోషంగా గడిచింది. కాని ఇంటికి తిరిగి వస్తూ అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఆ చిలుకలు అతని వెనకే పయనిస్తున్నాయి. చిలుకలు ప్రేమతో అతని భుజం మీద కూర్చున్నాయి. మరుసటి రోజు ఓ అపురూపమైన అనుబంధం. ఆ చిలుకలు కలిసి ఒక మధురమైన మైత్రిని ఆవిష్కరించుకున్నారు. ప్రతిరోజు చిలుకలతో గడిపే ప్రయాణాలు అర్జున్ హృదయంలో కొత్త అనుభూతుల్ని నింపాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అర్జున్ ఈ చిన్న రెక్కల మిత్రులతో గడిపే సమయాన్ని ఎంతో ఆస్వాదించాడు. నవ్వులు, ఆటలు, పంచుకున్న ఆహారంతో అక్కడ సందడి సందడే. అయితే ఒక వారం సెలవుల కోసం అర్జున్ వాళ్ల అమ్మమ్మగారి ఊరు వెళ్ళాడు. అమ్మమ్మ ఇంట్లో కొత్త వాతావరణం, కొత్త ప్రదేశం. కాని అర్జున్ మనసు మాత్రం ఇంట్లోనే ఉంది. ఆకాశంలో ఎగరే తన మిత్రులను మిస్ అవుతున్నాడు. ఇంటికి తిరిగి వచ్చాక మధురమైన కలలతో బయటకు పరుగెత్తిన అర్జున్. కాని ఎదురుచూసిన దృశ్యం అతని హృదయాన్ని పగలకొట్టింది. అతని ప్రియమైన స్నేహితులు సన్నీ, ఓషన్ ఇక లేరు. అవి నేలపై ప్రాణరహితంగా పడి ఉన్నాయి. 3 రోజుల సంతాపం తర్వాత అర్జున్ ఒక నిర్ణయానికి వచ్చాడు. తన తండ్రి సహాయంతో ఇంటి వెనుక ఒక అందమైన సరస్సును తవ్వాడు. ఇది ఇకపై అన్ని పక్షులకు ఓ రక్షణగా నిలవాలి. చల్లని నీరు, అందమైన మొక్కలు, పిట్టలు హాయిగా తాగేందుకు, ఆడేందుకు ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు అర్జున్ మనస్సులో బాధ తీరిపోయింది. ఎందుకంటే ఇకపై ప్రతి పక్షికి ఒక వసతి ఉంది. అతను తను కోల్పోయిన మిత్రులను గౌరవించాడే కాకుండా ప్రకృతికి ఒక రక్షకుడిగా మారాడు.